వీరప్పన్ ఈ పేరు వింటేనే ఒకప్పుడు సౌత్ ఇండియాలో 2-3 రాష్ట్రాలు మునిగిపోయేవి. గంధపు చెక్కలు, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేస్తూ అడవుల్లో వీరప్పన్ వందలాది మందితో ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2-3 రాష్ట్రాల పోలీసులకు చుక్కలు చూపించాడు. అయితే పోలీసుల ఎన్కౌంటర్లో వీరప్పన్ చివరికి మరణించాడు. ఎప్పుడో చనిపోయిన వీరప్పన్ గురించి ఇప్పుడు ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆ వీరప్పన్ కుమార్తె విద్యారాణి ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న విద్యారాణి వృత్తిరీత్యా లాయర్. 2020లో ఆమె బీజేపీలో చేరారు. రాజకీయ అరంగేట్రం చేశారు ఆమె. అయితే ఆ పార్టీలో తమిళనాడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా విద్యారాణి కొంతకాలం పనిచేశారు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఆమెకు బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో పార్టీ మారిన విద్యారాణి తమిళ నటుడు, దర్శకుడు సీమాన్ స్థాపించిన తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్టీకేలో చేరారు. ఈ క్రమంలో 2024 లోక్సభ ఎన్నికల్లో విద్యారాణి ఈ తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చి ఎన్టీకే తరపున బరిలో ఉన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి విద్యారాణి లోక్సభకు పోటీ పడుతూ ఉన్నారు. ఈ పార్టీ తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలో తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోని ఒక స్థానానికి పోటీ చేసి మొత్తం 40 మంది అభ్యర్థులను ఎన్టీకే చీఫ్ సీమాన్ ప్రకటించారు. ఈ 40 మంది అభ్యర్థుల్లో సగం మంది మహిళలేనని సీమాన్ స్పష్టం చేశారు. విద్యారాణి కృష్ణగిరిలో ప్రస్తుతం ఒక పాఠశాల నడుపుతున్నారు. ఆమె తన తండ్రి వీరప్పన్ను ఒకే ఒక్కసారి కలిసినట్టు చెప్తున్నారు. తన తండ్రి వీరప్పన్ తన జీవితానికి కొత్త దిశానిర్దేశం చేశారని విద్యారాణి గతంలో అన్నారు. ఆమె చిన్నతనంలో 3వ తరగతి చదువుతున్నప్పుడు తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని గోపీనాథం ప్రాంతంలో ఉండే తన తాతయ్య ఇంట్లో తన తండ్రిని చూసినట్టు విద్యారాణి చెప్పారు. అయితే అదే మొదటిసారి, అదే చివరిసారని తెలియజేశారు. వీరప్పన్ ముత్తు లక్ష్మిల రెండో కుమార్తెనే ఈ విద్యారాణి.